పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాదుల రాక్షస దాడి తర్వాత భారత్ వేగంగా అడుగులు వేస్తోంది. ఈ దాడికి ప్రతీకారంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకుంది. ఈ మారణ హోమానికి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులే కారణం కావటం వల్ల ఆ దేశంపై కఠిన ఆంక్షలకు దిగింది. ఊహించని భారత్ దూకుడు చూసి అటు పాక్ పానిక్ అవుతోంది. పహల్గాం దాడి జరిగినప్పటి నుంచి ఆ దేశంలో టెన్షన్ మొదలైంది. భారత్ తీసుకున్న నిర్ణయాలను ఎలా ఎదుర్కోవాలో తెలియక అక్కడి ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. అదే సమయంలో మిసైల్ పరీక్షలకు దిగింది పాకిస్తాన్. నేడు రేపు ఉపరితలం నుంచి ఉపరితలం క్షిపణులను పరీక్షించబోతోంది. కరాచీ తీర ప్రాంతంలో మిసైల్ టెస్టులను చేపట్టింది. 2 రోజుల పాటు ఇవి కొనసాగుతాయని వెల్లడించింది. తీరాన్ని పంచుకుంటున్నందున భారత్కు ఈ సమాచారాన్ని అందించింది. దీనికి ప్రతిగా అన్నట్టు భారత్ సైతం క్షిపణి పరీక్షలను చేపట్టింది. విజయవంతంగా పూర్తి చేసింది. అరేబియా సముద్రంపై ఐఎన్ఎస్ సూరత్ యుద్ధ వాహక నౌక మీది నుంచి ఈ క్షిపణిని పరీక్షించింది. అది కూడా మిసైల్ విధ్వంసక క్షిపణి కావటం ప్రాధాన్యతను సంతరించుకుంది. భారత నావికాదళం ఇవాళ తన తాజా స్వదేశీ గైడెడ్ మిసైల్ డిజాస్టర్ ఐఎన్ఎస్ సూరత్ ను టెస్ట్ ఫైర్ చేసింది. సముద్ర ఉపరితలం నుంచి దూసుకెళ్లే తక్కువ ఎత్తులో వెళ్లే వేగవంతమైన క్షిపణి ఇదే. ఐఎన్ఎస్ సూరత్ తన లక్ష్యాన్ని విజయవంతంగా అడ్డుకుని నాశనం చేసిందని ఇండియన్ నేవీ ప్రకటించింది. ఈ విజయవంతమైన పరీక్ష భారతదేశ రక్షణ సామర్థ్యాలను పెంపొందించడంలో మరో ముఖ్యమైన భూమిక పోషిస్తోంది. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత ఈ పరీక్ష జరిగింది. సదరు దాడి 26 మంది ప్రాణాలను బలిగొంది. ఐఎస్ఐ పాక్ సైన్యం ఈ మారణ హోమానికి కుట్ర పన్నినట్లు నివేదికలు అందుతున్న నేపథ్యంలో తాజా టెస్ట్ ఫైర్ పాకిస్తాన్కు ఒక వార్నింగ్ గా ట్రీట్ చేస్తున్నారు. అంతేకాదు ఇవాళ లేదా రేపు పాకిస్తాన్ తన కరాచీ తీర ప్రాంతం నుండి దాని ప్రత్యేక ఆర్థిక మండలంలో ఉపరితలం నుండి ఉపరితలం వరకు క్షిపణి పరీక్షను నిర్వహించాలని ప్రణాళికలు వేస్తున్నట్లు నిఘా వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో మన టెస్ట్ ఫైర్ జరగటం విశేషం. పరీక్షా ప్రయోగం వీడియోను పంచుకుంటూ భారత నావికాదళం తాజా స్వదేశీ గైడెడ్ క్షిపణి విధ్వంసక నౌక ఐఎన్ఎస్ సూరత్ సముద్ర స్కిమ్మింగ్ లక్ష్యాన్ని విజయవంతంగా నిర్వహించిందని, ఇది మన రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయటంలో మరో మైలురాయిని సూచిస్తోందని పేర్కొంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.